ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగ నియామక చట్టం చేయాలి. ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగ నియామక చట్టం చేయాలి. సీఎం గారు ఇచ్చినటువంటి హామీ వెంటనే అమలు చేయాలి. సీఎం గారు ఇచ్చినటువంటి హామీ వెంటనే అమలు చేయాలి. సీఎం గారు ఇచ్చినటువంటి హామీ వెంటనే అమలు చేయాలి. ఆదివాసీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల 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 చేయాలి. గిరిజన ప్రాంతంలో గిరిజనేతలకు ఇచ్చినటువంటి ఉద్యోగ నియామక పత్రాలు వెంటనే రద్దు చేయాలి. గిరిజన ప్రాంతంలో గిరిజనేతలకు ఇచ్చినటువంటి ఉద్యోగ నియామక పత్రాలు వెంటనే రద్దు చేయాలి. ఆదివాసీ ప్రాంతంలో హక్కుల చట్టాలు వెంటనే రక్షించాలి. ఆదివాసీ ప్రాంతంలో చట్టాల హక్కులు రక్షించాలి. ఆదివాసీ ప్రాంతంలో చట్టాల హక్కులను రక్షించాలి. ఆదివాసీ ప్రాంతంలో చట్టాల హక్కులను రక్షించాలి. ఆదివాసీ ప్రాంతంలో చట్టాల హక్కులను రక్షించాలి. ఆదివాసీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఆదివాసీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఆదివాసీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఈ రోజు ఐటీడీఏ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగ నియామక చట్టం చేయాలని చెప్పి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ అమలు చేయాలని చెప్పేసి ఆదివాసీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి గిరిజన ప్రాంతంలో గిరిజనేతలకు ఇచ్చినటువంటి ఉద్యోగ నియామక పత్రాలు రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు ఐటీడీఏ ముందు నిర్వహిస్తాం. ఇప్పటికి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకున్నటువంటి డిమాండ్ వెంటనే పరిష్కారం చేయకపోతే ఉద్యమం చాలా తీవ్రంగా ఉద్యమం బయట చేస్తామని చెప్పి చెప్తాము. ఈ తర్వాత పిఓ గారు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది. పిఓ గారు చెప్పిన తర్వాత ఆ పిఓ గారు మాకు ఈ సమస్య పరిష్కార దిశగా ఆలోచించకపోతే రేపు భవిష్యత్తులో జరుగుతున్నటువంటి ఉద్యమానికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని వహించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. వీటికి సంబంధించి గతంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి రోజు 4 ఐటీడీలో జరుగుతూ ఉంది. ఈ నెల 18వ తారీఖున రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో మొత్తం సమావేశమై నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఉద్యమం చాలా తీవ్రంగా చేస్తాం. వాటికి సంబంధించి ఏదైనా కూడా మా ఈ ఉద్యమంలో ఏది జరిగినా కూడా పూర్తిగా ఈ ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఆదివాసీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. 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 ఆదివాసీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి.